హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడి విశాల్ సుజాత్తో. ఈరోజు మన వీడియోలో బెంగళూరులోని దేవనహళ్ళి గౌడ్రు రెస్టారెంట్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ రెస్టారెంట్ దేవనహళ్ళి బైపాస్ రోడ్ పైనే ఉంటుంది. కనుక్కోవడం చాలా ఈజీ. ఇక్కడ పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. పార్కింగ్ స్పేస్ చాలా బాగానే ఉంది. ఇది 1969 నుంచి రన్ చేయబడుతుందట. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనేసి కొద్దిగా టాక్ ఉంది. అంతేకాకుండా ఇన్స్టా రీల్స్లో ఎక్కువగా ఫేమస్ అయింది. మరి ఇక్కడ ఫుడ్ టేస్ట్తో పాటుగా క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైసెస్ ఇలాంటి మరెన్నో విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. ఈ రెస్టారెంట్ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11:45 వరకు తెరవబడి ఉంటుంది. సండే మాత్రం ఉదయం 4 గంటల నుంచే తెరవబడి ఉంటుందట. ఇక లోపలికి వెళ్ళగానే మనకు మొదటగా లెఫ్ట్ సైడ్లో వచ్చేది రిసెప్షను. ఇదే బిల్ కౌంటర్ కూడా. అన్ని రెస్టారెంట్స్తో పోలిస్తే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా. అదేంటంటే ప్రతి టేబుల్కి సపరేట్గా మెనూస్ అయితే ఉండవు. ఇక్కడ కామన్గా ఓపెన్ మెనూ ఒకటే పెద్దగా బోర్డులో మెన్షన్ చేసి ఉన్నారు. ఈ రెస్టారెంట్లో దొరికే అన్ని టిఫిన్ ఐటమ్స్, లంచ్ ఐటమ్స్, డిన్నర్ ఐటమ్స్, చైనీస్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఎన్ని రకాల డిషెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే మనకు బోర్డు పైన మెన్షన్ చేసి ఉన్నారు. అవన్నీ కూడా చూసి మనకు కావాల్సిన డిషెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా సెల్ఫ్ సర్వీసే. ఇక్కడ చూస్తున్నారు కదా, డైన్ ఏరియా కూడా ఎంత స్పేషియస్గా ఉందో. హై చైర్స్ అని చెప్పవచ్చు. ఎంతమంది వచ్చినా కూర్చొని తినే విధంగా ఉంది. వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. రిసెప్షన్ కౌంటర్ వద్ద కూడా ఇంకొక డైనింగ్ సెక్షన్ ఉంది. మనము సెలెక్ట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ని ముందుగా అమౌంట్ పే చేసి బిల్ తీసుకోవాలి. బిల్ తీసుకున్న తర్వాత అలాగే బిల్ కౌంటర్ నుంచి నేరుగా వెళ్ళినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ మన బిల్ని ఇచ్చినట్లయితే అక్కడ ఉండే ఐటమ్స్ని ఇక్కడ వీళ్ళందరూ కూడా సర్వ్ చేసి ఇస్తారు. అంటే ఇక్కడ మనకు సెల్ఫ్ సర్వీసే, సర్వర్స్ ఎవరు ఉండరు. మేము ఇప్పటి వరకు చూసినంత వరకు బిల్ కౌంటర్లో కానీ, కిచెన్ సెక్షన్లో కానీ, ఇక్కడ స్టాఫ్ కానీ అందరూ ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇది పూర్తిగా నాన్ వెజిటేరియన్ రెస్టారెంటు. అంతేకాకుండా ఇంకా టిఫిన్ ఐటమ్స్ కూడా చాలా ఫేమస్గా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ దొరికే తట్టె ఇడ్లీ, దోశ చాలా టేస్టీగా ఉంటాయంట. ఇవే కాకుండా సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ డిషెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ మీల్స్ అయితే చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. అంటే మటన్ చపాతీ మీల్స్, చికెన్ విత్ చపాతీ మీల్స్, నెక్స్ట్ ముద్దే అంటే రాగి ముద్దే, బోటి, ఇడ్లీ, బోటి, ఇలా కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీరు మెనూలో గమనించినట్లయితే ప్రతి ఒక్క ఐటము దాని రేట్ అంతా కూడా మెన్షన్ చేసి ఉన్నారు. మెనూలో క్లియర్గా మటన్ ఐటమ్స్, చికెన్ ఐటమ్స్, ఇంకా బోటి ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా వివరంగా ప్రైజెస్తో సహా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. ఇక్కడ బోటీలో బోటీ గొజ్జు, బోటీ ఫ్రై ఇవన్నీ కూడా 220 అలా పడుతుంది రేటు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే నంబర్ ఆఫ్ ఉన్నాయి. అంటే దోశల్లోనే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా మనకు నాన్ వెజ్ అందుబాటులో ఉంటుంది. మేమైతే చపాతీ చికెన్ మీల్స్, నెక్స్ట్ చపాతీ మటన్ మీల్స్, ఇంకొకటి ప్లెయిన్ అంటే బిర్యానీ మీల్స్ అలా ఆర్డర్ చేసాము. బిర్యానీ మీల్స్ అంటే వితౌట్ చపాతీ మనకు చికెన్ కానీ మటన్ కానీ మనం మెన్షన్ చేసిన విధంగా మనకు సర్వ్ చేస్తారు. బిర్యానీ దొన్నెలో సర్వ్ చేస్తున్నారు. వైట్ రైస్ కూడా మనకు అంటే మీల్స్ కాంబినేషన్ ఉందంటే ఒక దొన్నెలో రైసు, ఒక దొన్నెలో బిర్యానీ ఇస్తున్నారు. దీనికి చికెన్ కర్రీ అంటే బాగా కర్రీ టేస్టీగా ఉంది, కానీ మరి కొంచెం నీళ్ళగా అయితే ఉంది. మటన్ కర్రీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అంటే టేస్ట్ బాగుంది, పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. చపాతీ, రైసు ఇలాంటివన్నీ కూడా మంచిగా ఉడుకున్నాయి. బిర్యానీ వితౌట్ అంటే పీసెస్ ఇస్తున్నారు, ఓన్లీ బిర్యానీ అనమాట. టేస్ట్ నార్మల్గానే ఉంది, ఎక్సలెంట్ అని చెప్పలేము. మరి ఓన్లీ ఒకే బిర్యానీ ఆర్డర్ చేసాము విత్ కబాబు. అది పెద్ద దొన్నెలో ఇచ్చారు బిర్యానీ. ఇంకా రాగి ముద్ద ఆర్డర్ చేసినప్పుడు కూడా దానికి కాంబినేషన్ ఆఫ్ అంటే మటనా, చికెనా, చపాతీనా అది మనము మెన్షన్ చేసిన విధంగా వాళ్ళు సర్వ్ చేస్తారు. ఓన్లీ రాగి ముద్ద కూడా తీసుకోవచ్చు. దానికి చికెన్ అయినా మటన్ అయినా మనం ప్రిఫర్ చేయవచ్చు. ఇంకా పాయా కూడా ఇక్కడ బాగుంటుందట. మరి ఇక్కడ మేము టేస్ట్ చేసిన అన్ని ఐటమ్స్ కూడా అంటే యావరేజ్గా ఉన్నాయి, కొన్ని బాగున్నాయి, పర్లేదు, కానీ మరీ ఎక్సలెంట్ అని అయితే చెప్పలేము. ప్రైజెస్ కొద్దిగా హై అనే చెప్పాలి. ఎందుకంటే ప్రైజెస్ చూడడానికి నార్మల్గా ఉన్నా కూడా వీళ్ళు ఇచ్చే క్వాంటిటీ తక్కువగా ఇస్తున్నారు కాబట్టి రేట్స్ ఎక్కువనే చెప్పాలి. ఇక్కడ లోపల యాంబియన్స్ అంతా బాగుంది, కానీ వాష్రూమ్స్ ఇంకా కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలి. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.